ఏమైందమ్మా? ఏమైంది? అంత పరిగెత్తుకొస్తారు? ఏమైంది? కంగారు పడక. ఎవరు ఎవరు? ఏమైందమ్మా? ఏమైంది? అమ్మా వచ్చింది, స్టాప్ తినండి. పాపారావు కొన్నింగ్ ఇది హైదరాబాద్ దొంగలు ఉంటాం. ఏమన్నా గంటలు గిన్నెలు ఉంటే బ్యాగ్లో పెట్టండి. ఫోన్లు గిన్నె అన్ని బ్యాగ్లో పెట్టండి. హనుమంతరావు హైదరాబాద్ అంటున్నారు. ఇవన్నీ జాగ్రత్త పెట్టండి, మీ దగ్గర పెట్టుకోండి. నాకు ఫోన్ వచ్చింది, మాట్లాడు. వస్తాడులే, చాలాసేపు వస్తాడులే, ఇప్పుడే కదా బయట కాదు మమ్మీ, చాలాసేపు అయిందమ్మా వెళ్ళి. ఇంతసేపు మాట్లాడతారా? వస్తాడులే, మోసంగా చేయలేదు కదా. మనం మోసపోయామా అమ్మా? ఇప్పుడు ఎలాగే మీకు అసలు తెలియదు. మనకి మమ్మీ అసలు తెలియదు మమ్మీ. అదిరిపోయింది, సూపర్ హిట్ బొమ్మ కదా. హాయ్ మమ్మల్ని మోసం చేశాడండి. మా తోట వచ్చి మా బ్యాగ్లన్నీ తీసేసుకున్నాడండి. మమ్మల్ని మోసం చేశాడండి. మేము హైదరాబాద్ కొత్తండి. అసలు మాకేం తెలియదు, ఊరిని తీసుకొచ్చారు అతను. ఏడవకండి ఏడవకండి ఏడవకండి. కాదమ్మా, మీకు ఇక్కడ ఎవరన్నా చుట్టాలు గిట్ల ఎవరన్నా ఉన్నారా? ఉంటే చెప్పండి అమ్మా, వాళ్ళ ఇంటికాడ దింపుతా. మరి మీ ఊరికి వెళ్ళిపోతారా? డబ్బులు ఇస్తా. ఏమైందమ్మా? మాకంటే ఎవరు లేరండి. ఇక్కడి నుంచి వెళ్ళాలంటే మా శవాలే వెళ్ళాలండి. మరి ఎట్లనమ్మా? ఏం చేయాలో తెలియట్లేదు. మేము వెళ్ళాలంటే మా సేవలు తప్పించి మా ఊళ్ళో ఎవరు లేరు. ఏం చేయాలో అర్థం కాదు. ఏంటికి వెళ్ళాలో తెలియట్లేదు. మమ్మల్ని అట్లా చదువులు. ఆగుండి ఆగుండి, ఏడవకండి, మీరు ఏడవకండి, ఆగుండి. కాదమ్మా, పక్కన మా ఇల్లు ఉన్నది. మీరు ఏమనుకోనంటే ఈ ఒక్కరోజు మా ఇంట్లో ఉండండి. రేపు ఏదన్నా ఇల్లు చూసి మరి అందులో ఉంచుతా. సరేనా అమ్మా? ఏం చెప్తుంది వెళ్దామా? మరికి ఏదైనా వెళ్దామండి, వస్తామండి. మరి రండి.
రండి అమ్మా రండి. కూర్చోండి, ఇక్కడ కూర్చోండి, అమ్మా కూర్చోండి, తప్పదు కదమ్మా. కూర్చోండి. నీళ్ళు తాగుతురు అట. ఇవమ్మా నీళ్ళు తాగండి. కంగారు పడకండి, నీళ్ళు తాగండి. ఆగి తాగమ్మా, తాగు. థాంక్స్ అండి. తాగండి, ఏం వద్దులే అమ్మా. సరే కంగారు పడకండి. చాలా చాలా థ్యాంక్స్ అండి. అయ్యో గవన్నీ ఏం చేయకండి అమ్మా, అదేం లేదు. సరేనా? తిందురట. సరే, కొద్దిసేపు రెస్ట్ తీసుకోండి. నేను ఆఫీస్కి వెళ్ళొస్తా. వంట సామాన్ అన్నీ ఉన్నాయి, వంట చేసుకొని తినండి. ఏం టెన్షన్ పడకండి, సరేనా? సాయంత్రం వచ్చేస్తానండి. థ్యాంక్స్ అండి. మా పాపకి ఏమైనా జాబ్ ఉంటే చూడండి. సరే చూస్తా. ఏం చదువుకున్నావు అమ్మా? ఇంటర్ అయిపోయిందండి. ఇంటర్ అయిందా? సరే నేను చూస్తాలే. మీరు ఈ బాధలకి కొంచెం రిలాక్స్ అవ్వాలనే చూస్తున్నా. మీరు అయిపోగానే చూస్తలే, కొంచెం టెన్షన్ పడకండి. ఒక 2 రోజులు రిలాక్స్ తీసుకొని తర్వాత చూస్తా. థ్యాంక్స్ అండి. సరే. ఎవరండి? కంగ్రాచులేషన్, నీకు జాబ్ వచ్చేసింది. అవునా? హ్యాపీ. తిన్నావా? అమ్మా మీ అమ్మ కూడా చెప్పు. అమ్మా థ్యాంక్స్ అండి పాపకు జాబ్ వచ్చినందుకు. ఓకే ఓకే ఓకే, కూర్చోండి, పర్లేదు, కూర్చోండి, పర్లేదు. అమ్మాయి, అంకుల్ గారికి టీ తీసుకురా అమ్మా. సరేనమ్మా. అమ్మా ఓకే ఓకే, పర్లేదు పర్లేదా, పర్లేదు. నేను డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తా. ఓకే. అసలు నీకు బుద్ధి ఉందా? అసలు మమ్మీని ఇలా తీసుకొచ్చి నువ్వు ఎట్లా అంటే నాకేం తెలుసు. నువ్వు ఏమైంది అన్నీ అసలు? కింద పడిపోయాను. అంకుల్ ఏమనుకున్నారో ఏమో. అమ్మాయి తిన్నదా? తిన్నదండి, పడుకున్నదండి. మీరు తిన్నారా? తిన్నానండి. కూర్చోండి. థ్యాంక్స్ అండి. మీరు లేకపోతే మా పాప అవన్నీ నేనేమైపోతుంది. ఏమొద్దమ్మా. అయ్యో థ్యాంక్స్ అండి. లేదు అవన్నీ ఏమొద్దు. ఏడవద్దు ఏడవద్దు ఏడవద్దు. నమస్తే సార్. నమస్తే నమస్తే, కూర్చోండి. సార్ మొన్న చెప్పాను కదా ఈ అమ్మాయి జాబ్ గురించి. బయోడేటా పెట్టండి. ఇది ఈ అమ్మ బయట ఎంత చదువుతుంది? ఇంటర్ చదువుకుంది సార్. సార్ అన్నీ బాగున్నాయి, రేపటి నుంచి పంపించేయండి. సార్ ఈ ఊరుకు కొత్త, కొంచెం మీరే చూసుకోండి సార్. మీరు ఏం బాధపడకండి, నేను ఉన్నా కదా, అన్నీ చూసుకుంటా. రేపటి నుంచి పంపించేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, ఓకే. ఎలా ఉంటారు సార్? వెళ్ళండి సార్. సార్ రేపు పంపిస్తాం. సరే, పంపిస్తాను. తాగొచ్చారా? మ్మ్. రండి కూర్చోండి.
భోంచేద్దాం రండి. ఆకలి లేదు, తిన్నా నేను. భోంచేద్దాం రండి. తిన్నా. పుష్ప ఏమండి ఆఫీస్కి వెళ్ళరా? మార్నింగ్ అయింది. అమ్మా, టైం ఎంత అయింది? 9 o'clock అయిందండి. ఉయ్యమ్మా. సార్ కొంచెం ఒకసారి సర్వ్ చేయండి, అయిపోయింది ఆల్రెడీ. కూర్చోండి, కూర్చోండి పుష్ప గారు. అట్లా చూడకు పుష్ప, నాకు ఇబ్బందిగా ఉంది. రేపు పొద్దున మా అమ్మ మా నాన్న బయటకు వెళ్తున్నారు, ఫోన్ చేస్తారు. అబ్బా పుష్ప, నాకు భయం వేస్తుంది. మీ ఇంట్లో వాళ్ళు ఎవరు రారు కదా? రేపు పొద్దున దాకా ఎవ్వరా అవునా? వేసే కబ్బటాయి. పుష్ప, ఏం జరుగుతుంది? అంకుల్ కాదు, ఎవరినో చూసుకుంటా అన్నది వీడేనా? ఎవడా నువ్వు? బయటకు వెళ్తే కాలు ఇరుకొడతా. అంకుల్ అంకుల్ అంటూ అంకుల్ అలా కూర్చో.
చేసిన ఏం చేశాను తెలియదు, సిగ్గులేదు. అమ్మ ఏమైందమ్మా? నడు, మనం ఇక్కడ ఉండద్దు, ఏమైంది? మనం వెళ్ళిపోదాం. అమ్మ నేను మాట్లాడతా అంకుల్ తోటి, నువ్వు వెళ్ళి. నువ్వేం మాట్లాడద్దు. నేను మాట్లాడతానమ్మా, నువ్వు ఒకసారి వెళ్ళు. నేను మాట్లాడతా. బాబు రాదంట నువ్వేనా? ఏమైంది సార్? నేనే. వీడే సార్ మా అమ్మాయిని. ఏంరా లేవు, తల్లితో పడుకున్నావు, ఆమె కూతురు నీకేమైతుందిరా? యూజ్ చేస్తావు. ఏం మనిషి వాడు? మనిషివేనా? ఏ పుట్టుగా ఉట్టిరురా? కనీసం ఏమన్నా నీకన్నా తెలియలేదా? ఏ మనుషులు మీరు? నడు స్టేషన్, నడు నడు స్టేషన్. ఆగండి సార్, ఏమైంది సార్? ఈమెవరు? నా కూతురు సార్. ఏమమ్మా వీడేమో వేసిందట? లేదండి, మా నాన్నగారండి. మా నాన్న అంటాడండి, మా అమ్మ డబ్బుల కోసం అట్లా మాట్లాడుతుంది, కానీ మా నాన్నండి. ఏం తమాషాలు చేస్తున్నారా పోలీసులతో నాటకాలు ఆడుకుంటా? ఈ వచ్చా పోలీస్ స్టేషన్కి వచ్చి నిన్నేమో చేసిందని చెప్పిన ఆయన ఏమైనా కంప్లైంట్ ఇచ్చింది, నువ్వేమో నాన్న అంటున్నావు. పోలీసులే పిచ్చోళ్ళలా కొడుతుందా? ఏమమ్మా దిమాగ్ లేదేం లేదు? రోడ్డు మీద ఉన్న ఇంట్లో తీసుకొచ్చి ఆశీర్వచ్చాడు మరి వాడు. ఆశీర్వచ్చిన నాన్న అంటుంది ఆమె, తెలివి ఉండాలి. నన్ను క్షమించు తల్లి, తాగి నేను ఎలా ప్రవర్తించినో నాకే తెలియట్లేదు. డాడీ అలా అనుకు డాడీ, అలా అనుకు డాడీ. నేను వండి వేస్ట్ భూమి మీద. డాడీ 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 అయ్యో డాడీ డాడీ అలాంటి మనం ఎప్పుడు చేయకు డాడీ, ప్లీజ్ రండి, మాకు తండ్రి డాడీ. నేను తప్పు చేశా. నేను తాగిన మైకంలో బిడ్డకు పెళ్ళానికి తేడా లేకుండా మురుగంలా ప్రవర్తించా. నాటు వంటోడు భూమి మీద ఉండకూడదు తల్లి. నాలాంటి వాళ్ళు చేయంగానే సమాజంలో ఇలాంటి వాళ్ళు ఎంతో కలవైతారు తల్లి. ఈ మందు పాడుగా మందు కనిపెట్టినాడు ఎవడు దానికి బానిసాయి ఇట్లా ప్రవర్తిస్తున్నా. నాలాంటి ఉండొద్దు తల్లి. డాడీ నువ్వు చాలా మంచోడు డాడీ, నేను ఉన్న మంది అట్లా చేసిండాడు, అది మానే డాడీ.